ఎఫ్బీఐ అధికారులు ఈ విషయం చూసి షాక్కి గురయ్యారు. అల్కాట్రాజ్ వంటి జైలులో ఒక ఖైదీని పూర్తిగా స్వేచ్ఛగా వదిలిపెట్టినా అతను తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటిది అధికారుల కళ్ల ముందే 3 ఖైదీలు ఎలా పారిపోయారు? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారు తప్పించుకున్న తర్వాత కూడా దాదాపు 10 గంటల పాటు జైలు అధికారులకు ఆ విషయం తెలియకపోవడం, వారి పరారీపై కనీసం అనుమానం కూడా రాలేదు. ఎఫ్బీఐ మాత్రమే కాదు, అమెరికాలోని 3 అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసును ఛేదించలేకపోయాయి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది అలాంటి ఒక ప్రిజన్ బ్రేక్ గురించి. గత 60 సంవత్సరాలుగా ఇది కేవలం పరిష్కారం కాని కేసుగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రిజన్ బ్రేక్ రహస్యాలలో ఒకటిగా మారిపోయింది. ఎన్వి పరిశోధన వీడియోస్లో మళ్ళీ మీ అందరికీ స్వాగతం. ప్రేక్షకులారా, పెసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ చిన్న ద్వీపం సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నేరస్తులను నిర్బంధించేవారు. సముద్రం మధ్యలో ఉన్న ఈ భారీ రాతిపై ఈ జైలు నిర్మించబడింది. అందుకే దీనిని ది రాక్ అని కూడా పిలుస్తారు. ఒకవైపు ఈ ద్వీపం పూర్తిగా సముద్రంతో చుట్టుముట్టబడి ఉండగా, మరోవైపు అదనపు భద్రత కోసం దీని చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను ఏర్పాటు చేశారు. 24/7 జైలు సిబ్బంది నిఘా ఉంటుంది. అంతేకాకుండా పెసిఫిక్ సముద్రం నుండి వచ్చే బలమైన గాలులు, ఎత్తైన అలలు ఎప్పుడు ఈ ద్వీపాన్ని చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకొని 1934లో దీనిని ఫెడరల్ జైలుగా ప్రకటించారు. అంటే ఇక్కడ భద్రత అత్యున్నత స్థాయిలో ఉంటుందని. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన ఖైదీ తనంతట తాను బయటికి వెళ్లడం అసాధ్యం. అందుకే ఈ జైలుకు ఎస్కేప్ ప్రూఫ్ అనే పేరు వచ్చింది. జూన్ 12న ఈ అబద్ధమైన కోట గర్వం ఛిద్రమైంది. 3 ఖైదీలు ఇక్కడి భద్రతను అత్యంత చాకచక్యంగా మోసం చేసి పరారయ్యారు. ఈ కథలోని ప్రధాన పాత్రలు 3 ఖైదీలు. జాన్ ఎంగ్లిన్ మరియు క్లారెన్ ఎంగ్లిన్ అన్నదమ్ములు. వీరు బ్యాంక్ దోపిడీ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. 3వ వ్యక్తి ఫ్రాంక్ మారిస్. అతను 13 సంవత్సరాల వయస్సు నుంచే జైలుకు వచ్చి వెళ్లే నేరస్తుడు. అతడిని కూడా బ్యాంక్ దోపిడీ కారణంగానే ఇక్కడ ఉంచారు. చివరిగా అలన్ వెస్ట్. అతను ఇప్పటికీ అనేక జైళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసిన వ్యక్తి. అందుకే అతడిని అత్యంత భద్రత కలిగిన అల్కాట్రాజ్ కు తరలించారు. అలన్ వెస్ట్ ఈ జైలులో చాలా కాలంగా ఉండడంతో జైలు లోపలి నిర్మాణం గురించి ఇతరుల కంటే ఎక్కువ సమాచారం అతనికి తెలుసు. అల్కాట్రాజ్ నుంచి తప్పించుకోవాలనే ఆలోచన మొదట 1916లో అలన్ వెస్ట్ కు వచ్చింది. జైలు బ్లాక్ బిలో ఉన్న ఒక వెంటిలేషన్ షాఫ్ట్ లో బలహీనతలను అతను గుర్తించాడు. దాని ద్వారా బయటకి వెళ్లే అవకాశం ఉందని అతనికి అనిపించింది. అయితే సమస్య ఏమిటంటే వీరి సెల్లు బ్లాక్ బిలో లేవు. కాబట్టి ముందుగా అతను బ్లాక్ బికి బదిలీ చేసుకోవాల్సి వచ్చింది. చివరికి వారి మొదటి లక్ష్యం నెరవేరింది. 4 ఒకేసారి బ్లాక్ బికి మారారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు వారు తమ సెల్లో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. 1962 జూన్ 12 ఉదయం సాధారణంగానే ఉదయం 6 గంటలకు జైలు సిబ్బంది ఖైదీలను నిద్రలేపడానికి వచ్చారు. హాజరు లెక్కించగా 3 ఖైదీలు కనిపించలేదు. అనుమానంతో వారు మళ్లీ సెల్లను తనిఖీ చేశారు. ఆశ్చర్యకరంగా యాంగ్లిన్ సోదరులు మరియు ఫ్రాంక్ మోరిస్ తమ మంచాలపై నిద్రిస్తున్నట్టే కనిపించారు. కానీ అది సహజంగా అనిపించలేదు. అధికారులు దగ్గరికి వెళ్లి వారిని లేపడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్నవి నిజమైన తలలు కాదు, డమ్మీ తలలు. అవును, ఆ 3 అప్పటికే తప్పించుకున్నారు. సబ్బు, ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్చర్లతో తయారు చేసిన నకిలీ తలలను వారు మంచాలపై ఉంచి వెళ్లిపోయారు. వాటిలో ఒకటి ప్రమాదవశాత్తుగా నేలపై పడి పగిలిపోయింది. ఆ దృశ్యం చూసి జైలు సిబ్బంది షాక్ కి గురయ్యారు. మొదట వారు ఖైదీలు ఇంకా ద్వీపంలోనే ఎక్కడో దాక్కున్నారని భావించి మొత్తం ద్వీపాన్ని గాలించారు. కానీ ఎక్కడ కూడా వారి జాడ కనిపించలేదు. అందరినీ వెంటాడిన ప్రశ్న ఒకటే, ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య 3 ఖైదీలు ఎలా తప్పించుకున్నారని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పరారీలో అలన్ వెస్ట్ పాల్గొనలేదు. అసలు ప్రణాళిక అతనిదే అయినప్పటికీ చివరి క్షణంలో అతను బయటకు రాలేకపోయాడు. దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఎఫ్బీఐ కూడా రంగంలోకి దిగింది. విచారణలో 3 సెల్ వెనుక గోడలని, వెంటిలేషన్ షాఫ్ట్లను పెద్దగా చేసి బయటకి వచ్చినట్టు తేలింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 3 సెల్లోనే కాదు, 4 సెల్ల షాఫ్టులు కూడా పగలగొట్టబడ్డాయి. ఆ 4వ షాఫ్టే అలన్ వెస్ట్ది. కానీ ఏదో కారణంగా అతను బయటపడలేకపోయాడు. ఇక అతను తప్పించుకునే అవకాశం లేదని గ్రహించిన అలన్ వెస్ట్ మొత్తం ప్రణాళికను దర్యాప్తు అధికారులకు వివరించాడు. అలన్ వెస్ట్ చెప్పిన ప్రకారం ఈ ప్రణాళిక మొత్తం అతనే రూపించాడు. ఖైదీలు తయారు చేసిన డమ్మీ తల్లకు అతికించిన జుట్టును జైల్లో హెయిర్ కట్ సమయంలో దొంగలించారు. సెల్ వెనుక భాగంలో 5 అంగుళాల పరిమాణంతో ఒక చిన్న వెంటిలేషన్ షాఫ్ట్ ఉండేది. జైలు మెయింటెనెన్స్ పనుల్లో పాల్గొనడం వల్ల అలన్ వెస్ట్ కి ఈ నిర్మాణం గురించి
గురించి పూర్తి అవగాహన ఉండేది. గోడలు కేవలం 6 అంగుళాల మందం మాత్రమే ఉండేవి. వాటిని క్రమంగా పెద్దవి చేయవచ్చని అతనికి తెలుసు. దాదాపు 6 నెలల పాటు వారు వంటగది నుండి దొంగలించిన స్పూన్ల సహాయంతో ఆ రంధ్రాలను పెద్దవిగా చేశారు. తర్వాత జైలు వాక్యూమ్ క్లీనర్ మోటార్తో ఒక తాత్కాలిక డ్రిల్ కూడా తయారు చేసుకున్నారు. ఈ పనిని దాచిపెట్టేందుకు రంధ్రాల ముందు సంగీత వాద్యాలను లేదా ఇతర వస్తువులను ఉంచేవారు. ముఖ్యంగా మ్యూజిక్ టైంలోనే ఈ పని చేసేవారు, ఎందుకంటే అప్పుడు జైలంతా శబ్దంతో నిండిపోయి ఉంటుంది. ఈ షాఫ్ట్ రహస్యంగా కారిడార్లోకి తెరుచుకునేది. అక్కడ ఎటువంటి భద్రతా నిఘా ఉండేది కాదు. అక్కడి నుండి ఒక డ్రైనేజ్ పైపు నేరుగా పైకప్పుకి వెళ్లేది. ఖైదీలను బిజీగా ఉంచేందుకు జైలు అధికారులు వారితో మెయింటెనెన్స్ పనులను చేయించేవారు. ఈ నలుగురు కూడా ఆ పనుల పేరుతో తరచూ పైకప్పుకి వెళ్లేవారు. అదే అవకాశాన్ని ఉపయోగించి తమ పరారీ ప్రణాళికలను క్షుణ్ణంగా సిద్ధం చేసుకున్నారు. పైకప్పు నుండి మరో పైపు సహాయంతో కిందికి దిగి 15 అడుగుల ఎత్తైన కంచెను దాటి బయటకు వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాదు రబ్బర్ రెయిన్ కోట్లను కలిపి ఒక రాఫ్ట్ కూడా తయారు చేసుకున్నారు. ఈ రెయిన్ కోట్లు జైలు అధికారుల నుండి వివిధ కారణాలు చెప్పి సేకరించారు. వాటిలతో టెంపరరీ లైఫ్ జాకెట్లను కూడా తయారు చేసుకున్నారు. వాటితోనే ఒక తాత్కాలిక లైఫ్ బోట్లను కూడా తయారు చేసుకున్నారు, తద్వారా సముద్రంలో మునిగిపోకుండా ఉండవచ్చని. అయితే FBI ముందు ఇంకో ప్రశ్న నిలిచింది. ఆ ముగ్గురు ఇప్పుడు ఎక్కడున్నారని. అలన్ వెస్ట్ ప్రకారం వారి ప్రణాళిక మొదట అల్కట్రాస్ ఉత్తరాన ఉన్న ఏంజల్ ఐలాండ్ చేరుకోవడం. అక్కడి నుంచి ఒక భూభాగానికి వాళ్ళు వెళ్లిపోయి ఒక కారు, బట్టలు దొంగలించి అదృశ్యమయ్యారని భావించారు. FBI మెయిన్ ల్యాండ్ మొత్తం గాలించినా అక్కడ ఎలాంటి దొంగతనం జరగనట్టు ఆధారాలు దొరికాయి. దీంతో వారు సముద్రంలోనే మరణించి ఉండవచ్చని అనుమానం పెరిగింది. అయితే బ్లాక్ బి పైకప్పుపై దొరికిన అడుగుల జాడలు, రాఫ్ట్ తయారీకి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత అలెన్ వెస్ట్ చెప్పిన కథ నిజమైనదనే అధికారులు నమ్మారు. FBIతో పాటు కోస్ట్ గార్డ్, బ్యూరో ఆఫ్ ప్రిజన్, US మార్షల్ సర్వీస్ కూడా ఈ కేసులో పాల్గొన్నాయి. సముద్రం మొత్తం వెతికిన ఖైదీలు కనిపించలేదు. వారి రాఫ్ట్ మరియు లైఫ్ జాకెట్లు కూడా దొరకలేదు. ఈ కేసు సాధారణ దర్యాప్తు నుంచి ఒక గొప్ప రహస్యంగా మారిపోయింది. కొన్ని నెలల తర్వాత కోస్ట్ గార్డ్ కు నీటిలో తేలియాడుతున్న ఒక చెక్క ముక్క దొరికింది. అది రాఫ్ట్ లో భాగమై ఉండొచ్చని భావించారు. తర్వాత రెయిన్ కోట్ తో తయారు చేసిన 2 సంచులు దొరికాయి. వాటిలో ఫ్యామిలీ ఫోటోస్, లెటర్ లాంటి ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి. దీంతో వారు నిజంగానే ప్రధాన భూభాగానికి చేరుకోలేదేమో అని అనుమానం వ్యక్తమైంది. అయితే వారు మరణించినట్లయితే వారి మృతదేహాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు తేలియాడి ఉండాల్సిందే. కానీ నెలలు గడిచినా ఎటువంటి మృతదేహాలు దొరకలేవు. 1960లో పరారీ జరిగిన తర్వాత FBI ఆంగ్లిన్ సోదరుల కుటుంబాన్ని నిరంతరం గమనించింది. వారి బంధువులలో ఒకరైన డేవిడ్ విన్నర్ చెప్పిన ప్రకారం జాన్ మరియు క్లారెన్ పెద్ద సోదరుడు మరణించే ముందు తన కుటుంబ సభ్యులకు ఆ ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, తాను వారితో సంప్రదింపులో ఉన్నానని చెప్పాడట. కుటుంబ సభ్యుల వాదన ప్రకారం కొన్ని కుటుంబ వేడుకలకు వేషధారణలో 2 అపరిచిత మహిళలు వచ్చారని, వారు నిజంగానే జాన్ మరియు క్లారెన్స్ కావచ్చని అనుమానం వ్యక్తమైంది. అయితే దీనికి ఎలాంటి నిర్ధారణ లభించలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరారీ జరిగిన 15 ఇయర్స్ తర్వాత ఆంగ్లిన్ సోదరుల బంధువులలో ఒకరు బ్రెజిల్లోకి ఒక క్లబ్లో వారిని చూశారని, వారి ఫోటో కూడా తీశానని చెప్పాడు. కుటుంబ సభ్యులు ఆ ఫోటోలో ఉన్నవారే ఆంగ్లిన్ సోదరులని నమ్మారు. కానీ US మార్షల్ సర్వీస్ అధికారులు మాత్రం ఆ ఫోటోలోని వ్యక్తుల ముఖాలు వారితో సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత నేటి వరకు వారి గురించి ఎటువంటి విశ్వసనీయ సమాచారం బయటకి రాలేదు. పరారీ జరిగిన మరుసటి ఏడాది అంటే 1963లో అల్కట్రాస్ జైలును శాశ్వతంగా మూసివేశారు. 1979లో FBI కూడా ఈ కేసును అధికారికంగా మూసివేసింది. అయితే US మార్షల్ సర్వీస్ ఇప్పటికీ ఈ కేసును తెరిచే ఉంచింది. ఖైదీలు ఎప్పుడైనా పట్టుబడితే, వారి మృతదేహాలు లభిస్తే లేదా వారి వయస్సు 99 సంవత్సరాలు దాటితే మాత్రమే ఈ కేసును పూర్తిగా ముగిస్తారు. నేడు అల్కట్రాస్ ద్వీపం ఒక జాతీయ పర్యాటక ప్రదేశంగా మారింది. అక్కడికి వెళ్లే పర్యాటకులు ఒకప్పుడు అక్కడే జాన్ ఎంగ్లిన్, క్లారెన్ ఎంగ్లిన్, ఫ్రాంక్ మోరిస్ మరియు అలన్ వెస్ట్ బందీలుగా ఉండేవారు. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన రహస్య కథ మీకు నచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన మిస్టరీతో త్వరలోనే కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.